గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ వేసాను, చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసాను. బౌల్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. తగినంత కారం వేయాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో మొత్తం కలపాలి. టూ మినిట్స్ మొత్తం కలపాలి. విస్కర్ ఉంటే విస్కర్తోనే కలపాలి. ఆనియన్స్ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. కారము, మసాలా, ధనియాల పొడి, పసుపు అవన్నీ వేసాం కదా, స్పైసెస్ అవన్నీ ఎగ్ ఆమ్లెట్ మొత్తం కలపాలి ఉండలు లేకుండా. స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక మనము కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ బ్యాటర్ అలా ప్యాన్ మీద పోసుకోవాలి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి ఆమ్లెట్. మళ్ళీ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పైన. ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేనైతే వేసాను. 2 సైడ్స్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టర్న్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేయాలి. చూడండి, టూ ఎగ్స్ తీసుకున్నా కాబట్టి బ్యాటర్ 2 టైమ్స్ వేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్ చాలా బాగా వస్తుంది రౌండ్గా. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా వేసుకుంటాము ఎగ్ ఆమ్లెట్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ ఏమి వేయలేదు. అంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ వేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సాంబారు, స్టవ్ ఆఫ్ వేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సాంబార్ వేసినప్పుడు ఆమ్లెట్ సైడ్ డిష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే అలా వేసుకుంటాము.